హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే అద్దె ఇళ్లల్లో ఉండేవారికి సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక అద్దెదారులు ఇంటి యజమానులు ఎప్పటికీ కాలేరని సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఇంటి యజమానుల హక్కులను బలోపేతం చేసే తీర్పును కోర్టు ఇచ్చింది. వారు 5 సంవత్సరాలుగా లేదా 50 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివసిస్తున్న ఆస్తిపై ఎప్పటికీ యాజమాన్యాన్ని తీసుకోలేరని స్పష్టం చేసింది. యజమాని అంగీకరించినంతకాలం అద్దెదారునికి భూమి ఉపయోగించుకునే హక్కు ఉంటుంది. ఈ తీర్పు భూస్వాముల హక్కులను బలోపేతం చేయడమే కాకుండా దశాబ్దాలుగా కొనసాగుతున్న కౌలుదారు భూస్వామ్య వివాదాలకు గట్టి ముగింపు పలికింది. ఢిల్లీలో ప్రారంభమైన ఈ కేసు ఆస్తి యజమాని జ్యోతి శర్మ, అద్దెదారు విష్ణు గోయల్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం. విష్ణు గోయల్ 1980ల నుండి జ్యోతి శర్మ ఇంట్లో అద్దెకు నివసిస్తున్నాడు. అతను అద్దె చెల్లించడం పూర్తిగా ఆపివేసే వరకు 30 సంవత్సరాలకు పైగా ఎటువంటి అంతరాయం లేకుండా అక్కడ నివసించాడు. యజమాని ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదనే వాస్తవం ఆధారంగా గోయల్ ప్రతికూల స్వాధీన సిద్ధాంతం కింద ఆస్తిపై తన వాదనను స్థాపించాడు. అయితే జ్యోతి శర్మ కూడా ఆస్తిని ఖాళీ చేయాలని కోరుతూ కోర్టులో కేసు దాఖలు చేశారు. 7 దశాబ్దాల నాటి భూస్వామి అద్దెదారు వివాదాన్ని పరిష్కరిస్తూ జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఆస్తి యజమానులకు పెద్ద విజయంగా చెప్పవచ్చు. ఈ తీర్పు ప్రాథమిక సందేశం ఏమిటంటే అద్దెదారులు ఎన్ని సంవత్సరాలు ఇంటిలో నివసించినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి యాజమాన్యాన్ని పొందలేరు.